మూడో రోజు ఏమైందంటే అబ్జర్వ్ చేశాడు జనాన్ని. 4వ రోజు వెళ్ళి కూర్చున్నట్టు వాడు మధ్యలో. కూర్చున్నప్పుడు ప్రవచనం వినడం కంటే పక్కన పరిశీలిస్తున్నాడు. ఎందుకంటే వాడి జ్ఞానం అనుకున్నాడు కదా. కొందరు రోజులో ఒక ఆచమనం చేయరు, ఒక గ్రంథాన్ని అధ్యయనం చేయరు. కూర్చుని మాత్రం ఎవడని కడితే నాకు డౌట్ అండి అని కాళ్ళు ఊపుతూ అడుగుతాడు. అంటే వాడి జిజ్ఞాస కాదు, వాడికి అవహేళన. అలాంటి వాళ్ళ దగ్గర ఏం తెలియదని చెప్పుకోవడం మంచిది. వాడి సందేహాలు అలాంటి వాళ్ళు పరిహరించకూడదండి. ఒక సిద్ధపురుషుడి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అన్నట్ట, ఎప్పుడు దేవుడిని ఎందుకు పూజించాలని వెంటనే నేను ఏం చెప్పాడు తెలుసా? అనవసరం అన్నాడు. ఇంకా అసలు ఇంకా ఆయన ఏదో చెప్తాడు, వీడేదో చర్చ చేద్దాం అనుకున్నాడు. ఆయన అనవసరం అన్నాడు. అనవసరం అంటే చర్చ లేదు, వాడు వెళ్ళిపోయాడు. శిష్యులు పట్టుకున్నారు, ఏంటంటే దేవుడిని పూజించిన అనవసరం అన్నారు, మాకేమో ఇవన్నీ చెప్తున్నారంటే. వాడికి అనవసరం అని చెప్పారు. ఎందుకంటే క్వశ్చన్ వేసేవాడికి ఎందుకు అనేవాడికి ఏం చెప్తావయ్యా? దైవ ప్రేమ అనేది సహజంగా జరగాలి. క్వశ్చన్స్ వేసుకు చేస్తే దాని వ్యాపారం అంటారు. భక్తి అన్నాడు ఎంత గొప్ప